హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు నాగార్జున కంపెనీకి చెందిన ఆటానిక్ గురించి అయితే తెలుసుకుందాము. దీన్ని ఏ పంటలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, దీనికోసం దీన్ని వాడుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని చూస్తున్నారైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. సో ఇది ఆటానిక్ అనేది. సో దీన్ని వచ్చి మనము పత్తి, మిరప, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే వాడుకోవచ్చు. ఇది మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే మనకు మంచిగా పూత కాత తీసుకురావడానికి, అలాగే మనకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆపి మనకు అధికంగా పూత వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. దీన్ని వచ్చి ఒక ఎకరానికి 250 ml వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మిరప పంటలో అయితే పూత అధికంగా రావడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. పూత దశలో స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి, అలాగే పూత అధిక మోతాదులో రావడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఒక 250 ml వాడుకో.